సో, అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? అందరిలో ఉంటుందా? కొందరిలోనే ఉంటుందా? ఆ కొందరిలో ఉంటే, ఆ కొందరిలో నేను ఉన్నానా? లేనా? అసలు ఆ కొందరెవరు? లేని వాళ్ళెవరు? ఉన్నవాళ్ళెవరు? మనమంతా చూద్దాం. సో, సెషన్‌లోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్‌గా నేను చెప్పిన ఒక సెషన్ ఉందండి. బీ ఫియర్‌లెస్ అని చెప్పేసని. అందులో ఒక చిన్న మంచి వాల్యుబుల్ స్టేట్మెంట్ ఉంది. మీ అందరికి గుర్తుంటే గిన డోంట్ గివ్ మీనింగ్స్ టు యువర్ మీనింగ్‌లెస్ వర్డ్స్ అనేసి ఒక మంచి స్టేట్మెంట్ ఉంది. మనకి వేరే వాళ్ళు ఎవరైతే మీనింగ్‌లెస్ వర్డ్స్ చెప్తారో, ఆ మీనింగ్‌లెస్ వర్డ్స్‌కి మనం మీనింగ్ ఇవ్వాలి అని జెప్పేసి ఎప్పుడు ట్రై చేయొద్దు అని జెప్పి చెప్తున్నారు. ఐ హోప్ మై ఆడియో ఈస్ ఆడియబుల్ టు ఆల్ రైట్? అందరికి ఆడియబుల్‌గా ఉంటే జస్ట్ చాట్ బాక్స్‌లో పెట్టండి. డోంట్ డిస్టర్బ్ ద సెషన్. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మెంబర్స్ కెన్ పుట్ యెస్ ఆడియో వినిపిస్తుంది అని జెప్పేసి. యెస్ వినిపిస్తుంది గదా! యెస్ గుడ్. థాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్. సో, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లోకి మనం వెళ్ళిపోదాం ఇవాళ. వాట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే చూసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నథింగ్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఇట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్తారండి. ఇట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ మైండ్. ప్రెజెంట్ మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, మన మస్తిష్కంలో ఏమి జరుగుతుంది ప్రెజెంట్ గురించి మాత్రమే జరిగే చర్చించుకునే సబ్జెక్టే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ మనమేం చేస్తాము? పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్‌కి ఫ్యూచర్‌లో ఏదో ప్రాబ్లమ్ వస్తుందని ప్రెజెంట్‌లో ఆలోచిస్తా ఉంటాం. దాదాపుగా 90% హ్యూమన్ బీయింగ్స్ అందరూ చేసే కామన్ పని ఇదే అండి. పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్‌కి ఫ్యూచర్‌లో ఏదో ప్రాబ్లమ్ వస్తుందని ప్రెజెంట్‌లో ఆలోచిస్తూ ఉంటాం మనం. సో, మనం ప్రెజెంట్‌లో ఉన్నట్టా? లేనట్టా? పాస్ట్‌లో ఏదో మిస్టేక్ చేశాం. మళ్ళీ అది రైట్ అయిపోతుందా? అయిపోదు. ఫ్యూచర్‌లో దాని గురించి ఏదో ప్రాబ్లమ్ వస్తదని చెప్పి మనం ఆలోచిస్తాం. నిజంగా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తదో రాదో ద ఆల్మైటీ మైండ్ నోస్ ఇట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేరు. వస్తదో రాదో కూడా. ప్రాబ్లమ్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్ గురించి ప్రెజెంట్‌లో మనం ఆలోచిస్తూ ఉంటాము. సో, మనం ప్రెజెంట్‌లో ఉండం. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే సబ్జెక్ట్ ఏం చెప్తుంది అంటే, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ప్రెజెంట్ మన మైండ్ ఏం ఆలోచిస్తుంది అని చెప్పేదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నానండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి. గ్రేట్ గౌతమ్ బుద్ధ గారు చెప్పారు. ఎందుకంటే నేను ప్రతి సెషన్స్‌లో ఈ 2 స్టేట్మెంట్స్ నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాననమాట. ఎందుకంటే వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్‌ఫుల్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ విచ్ ఐఎమ్ సేయింగ్ బై గౌతమ్ బుద్ధ, యూ బీ యువర్ సెల్ఫ్ అని చెప్పారండి. యూ బీ యువర్ సెల్ఫ్ అంటే నీవు నీలాగా ఉండు అని అర్థం. అదేంటండి నేను నాలాగా లేకుండా నేను ఎవరిలాగా ఉన్నాను? మరి శ్రవణ్ కుమార్ గారు లేరా? లేకుంటే ప్రసన్న లక్ష్మి సునీత లాగా ఉందా? సునీత మాధురి లాగా ఉందా? లేకుంటే గుండా శ్రీనివాస్ గారు సురేష్ బాబు లాగా ఉన్నారా? అని చెప్తే యెస్ అండి. చాలా మంది వాళ్ళు వాళ్ళలాగా ఉండరు. మనమందరం మొహానికి ఒక తెర వేసుకొని మనం ఏదో ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు చూడు వేరే వాళ్ళని కాపీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎప్పుడు చూడు వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడానికి మనం అందరం ట్రై చేస్తూ ఉంటాం. అవునా కాదా మీ మనస్సాక్షిని అడగండి. నువ్వు నీలాగా లేనప్పుడు నీకంటూ ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? జస్ట్ మీ అంతకు మీరు క్వెషన్ వేసుకోండి. నువ్వు నీలాగా లేనప్పుడు నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సపోజ్ ఇప్పుడు మనకు అనిత గారు ఒక మ్యాథ్స్‌లో మంచి పర్ఫెక్ట్ అనుకోండి. నాకు మ్యాథ్స్ అంటేనే చిన్నప్పటి నుంచి భయం. నేను అనిత గారిలాగా మ్యాథ్స్‌లో పర్ఫెక్ట్ కదా అని చెప్పి నేను లెక్కల బుక్ ఓపెన్ చేసి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కై స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాననుకోండి. ఏం కనపడదు. Because Anita is very perfect in the mathematics. Yes, she can do that. But Bandekar is not perfect at mathematics and he can't do that. But I am trying to copy that Anita. Then definitely I will become a failure. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం మనలాగా ఉండం కాబట్టి. పక్కనోళ్ళని చూసి మనం కాపీ కొడుతుంటాం. పక్కనోళ్ళని చూసి మనం కాపీ కొడుతుంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు కదా అని చెప్పేసి అని మన రాచకొండ నరసింహరావు కూడా ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇలా పొడిచాడు అనుకోండి. ఇంజెక్షన్ పొడవడం అయితే జరుగుతుంది. మళ్ళీ అది బయటికి వస్తా లేదు ఇంకా దేవుడికి ఎరగాలి ఇంకా. సూది ఇరిగిపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. బ్లడ్ మొత్తం గారిపోవచ్చు. ఏమైనా జరిగిపోవచ్చు. బికాస్ ఇంజెక్షన్ పొడవడం అనేది డాక్టర్ యొక్క స్పెషలైజేషన్. అది వాళ్ళ స్కిల్.
మరి రాచకొండ నరసింహారావు కూడా డాక్టర్ అయితే ఎస్ అప్పుడు బాగుంటుంది. అలా కాకుండా రాచకొండ నరసింహ గారు ఒక టీచర్ అనుకోండి, అప్పుడు వర్కౌట్ అవ్వదు కదా. మనం ఏం చేస్తాం, వాడు ఎవడో చేశాడు అని చెప్పేసి మనం ఇవాళ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం, ఫెయిల్యూర్ అవుతుంటాం, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంటాం. ఓన్లీ ద రీజన్ ఈస్ వీఆర్ నాట్ అవర్ సెల్ఫ్. అంటే యూ షుడ్ ఆల్వేస్ యాక్ట్ లైక్ యూ బీ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. మన మీద మనకు నమ్మకం అనేది ఎప్పటికి కూడా ఉండాలి. ఆ నమ్మకం లేదు అనుకోండి, మనము ఏమి 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 కూడా మనం ఏమి చేయలేము, జీవితంలో మనం ఏది చేయలేము. ఆ నమ్మకం మనకి ఎలా ఉండడానికి అని చెప్పడానికి నేను మీకు ఒక ఫోటో చూపిస్తానండి. జస్ట్ ఆ ఫోటోని అందరూ చదవండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, మీ అందరికీ ఆ ఫోటో కనిపిస్తుంది అనుకుంటాను. బ్రూస్లీ గారు చెప్పిన ద గ్రేట్ స్టేట్మెంట్, I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times. మీరందరికీ ఆ పిక్చర్ కనిపించింది అనుకుంటాను, రైట్? బికాజ్ ఇట్స్ అ గ్రేట్ వర్డ్ సెడ్ బై బ్రూస్లీ. అతను ఏం చెప్తాడు అంటే, నాకు 100 కిక్కులు ప్రాక్టీస్ చేసిన పర్సన్ కన్నా ఒకే కిక్ని 100 టైమ్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అతన్ని చూసి నేను భయపడతాను అని చెప్పేసి బ్రూస్లీ చెప్పాడు. బికాస్ the person who has practiced the same kick for 100 times, he will become the master of that kick. ఆ కిక్ లో అతనే పెద్ద మాస్టర్ అవుతాడు. అతనికన్నా ఇంకా వేరే వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ గా ఆ కిక్ ను యూజ్ చేయలేరు ఎవరు కూడా. మనకు 100 రకాల కళల్లో మనం ప్రావీణ్యం పొందాల్సిన అవసరం లేదు. ఒక్క కళలో మనం ప్రావీణ్యం పొందినా కూడా we can become a good citizen or we can become a good professional. కానీ మనం ఏం చేస్తుంటాము, 100 కళల్లో ప్రావీణ్యం పొందడానికి అదొక కోర్సు, ఇదొక కోర్సు, అది చెప్పాడు, వీడు చెప్పాడు, పెద్దమ్మ చెప్పింది, పెద్దనాన్న చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా తండ్రి గారు చెప్పాడు, లేకుంటే మా బ్రదర్ చెప్పాడు, సిస్టర్ చెప్పాడు, వాడు వీడు అని చెప్పి అన్నిట్లలో కాలు ఏళ్ళు పెడతా ఉంటాం. లాస్ట్కి అన్నిట్లో కాలు ఏళ్ళు పెట్టేసి ఎందులోనూ బయటికి రాలేము. బట్ అదే ఒకే ఒక కోర్సుని మీరు పట్టుదలతో చేశారనుకోండి, సక్సెస్ అవ్వలేదా? ఆలోచించండి. అది కోర్సే కావచ్చు, ఏదైనా పని కావచ్చు, ఏదైనా ఒక విషయం కావచ్చు. కానీ మనం ఏం చేస్తాం, అన్నిటినీ మైండ్లో ఎక్కించుకొని ఎందులోనూ మనం పర్ఫెక్ట్ అవ్వలేము, రైట్? సో థింక్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇదే అండి, సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ యూ షుడ్ బీ యువర్ సెల్ఫ్. మనలో మనం ఆలోచిస్తున్నప్పుడే అవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్కి నేను ఒక చిన్న యాక్రోనిమ్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. SELF అనే యాక్రోనిమ్ ఉంటుంది. SELF, సెల్ఫ్. సెల్ఫ్ అంటే సింపుల్గా ఏం లేదండి, సంబడి ఎంజాయింగ్ దేర్ లైఫ్ ఫుల్లీ. సంబడి ఎంజాయింగ్ దేర్ లైఫ్ ఫుల్లీ. ఎవరైతే ప్రజెంట్ స్టేట్లో ఉంటారో, ఎవరైతే తనని తాను నమ్ముతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మనం గ్రేట్ బాబాలు, మనం గ్రేట్ స్వామీజీలు, మనం గ్రేట్ టీచర్స్ పోస్ట్ అని ఎక్కడికెక్కడికి వెళ్తుంటాం కదా, వాళ్ళందరూ పాస్ట్ గురించి ఆలోచించారు, వాళ్ళందరూ ఫ్యూచర్ గురించి ఆలోచించారు, ప్రజెంట్లో మాత్రమే ఉంటారు. సో ఎవరైతే ప్రజెంట్లో ఉంటారో, ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్ముతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ సంబడి ఎంజాయింగ్ దర్ లైఫ్ ఫుల్లీ. కానీ మనం ఏం చేస్తాం, ప్రజెంట్లో కాక ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఏడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నాం అంటే పాస్ట్లో జరిగిన తప్పుల గురించి ఏడుస్తుంటాం. పాస్ట్లో జరిగిన తప్పుల్ని మనం వెనక్కి తీసుకురాలేము, ఫ్యూచర్లో జరగబోయేదాన్ని మనం ఎప్పుడు కూడా ఆపలేము. బికాజ్ వీఆర్ నాట్ ఆల్ మైటీ. మనం ఏం దేవుళ్ళం కాదు, వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. సార్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో ఎస్ చెప్పారు, బాగానే ఉంది. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేసి మీ అందరికీ డౌట్లు వస్తుంటాయి, అవునా? అందరికీ కామన్గా వచ్చే కామన్ క్వశ్చన్, సార్ బాగానే చెప్తున్నారు మరి నేను ఎలా డెవలప్ చేసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అంటే, నేను చెప్పేది ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ బీ ఓపెన్. బీ ఓపెన్ అంటే అందరితో కలబడిగా ఉండటం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డౌన్ టు అర్త్గా ఉండటం.
సపోజ్ ఆ డౌన్ టు అర్త్ మనం ఎలా ఉండాలి అంటే, ఒక ఇసుక రేణువు ఎలా ఉంటుందండి? కెన్ ఎనీబడీ టెల్ మీ ద సైజ్ ఆఫ్ దట్ స్మాల్ పార్టికల్ ఆఫ్ శాండ్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్? ఎవరైనా టెక్స్ట్ బాక్స్, ఐ మీన్ చాట్ బాక్స్లో పెడతారా? స్మాల్ శాండ్ పార్టికల్ ఉంటుంది కదా, ఒక చిన్న శాండ్ పార్టికల్, ఒక చిన్న శాండ్ పార్టికల్ ఒక సైజ్ ఎవరైనా చెప్పగలుగుతారా? ట్రై చేయండి, పర్లేదు. అప్రాక్సిమేట్ సైజ్ ఎవరైనా చెప్పగలిగితే. ఎవరు చెప్పట్లేదు. మేబీ సమ్ మిల్లీమీటర్స్, పాయింట్స్ మిల్లీమీటర్స్లో ఉండొచ్చు, ఒక చిన్న. ఎందుకంటే బీ ఓపెన్ మనం ఎంత ఉండాలి అంటే ఎస్ మైక్రాన్స్. ఎంత హంబుల్గా ఉండాలి అంటే మనము బీ ఓపెన్నెస్, అంత స్మాల్ పార్టికల్ ఎంతైతే ఇసుక రేణువు ఉంటుందో మన మైండ్ సెట్ కూడా అంత ఇసుక రేణువు. ఎస్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ గంటల ప్రశాంత్ గారు. మ్యూట్ చేసుకోండి. అంత స్మాల్ మైక్రో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం అండి, ఐఎమ్ మ్యూటింగ్ హిమ్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. చిన్న ఇసుక రేణువు ఎంత ఉంటుందో మన మైండ్ సెట్ కూడా మనము అంతే. ఈ సువిశాలమైన ప్రపంచంలో మనం ఒక చిన్న ఇసుక రేణువు అనే మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. సార్ ఎందుకు? నేను 6 అడుగులు ఉంటాను సార్, నేను మంచిగా తెల్ల కలర్లో ఉంటాను, మంచి బాడీ బిల్డర్ని నేను. మరి అంత బాడీ బిల్డర్ నేను ఇంత ఇసుక రేణుతో ఎందుకు పోల్చుకోవాలి అంటున్నాను, చెప్తున్నాను. బికాస్ మనం అంత ఇసుక రేణుతో పోల్చుకుంటేనే కదా పక్కన వాళ్ళని చూసి మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. పక్కన వాళ్ళ దగ్గర నుంచి మనకు చిన్న హ్యూమిలిటీ అనేది మనకు తయారవుతుంది. నేను 6.5 అడుగులు ఉన్నాను, నేను ఫుల్ బాడీ బిల్డ్ అని చెప్పేసి మనకు ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు పక్కన నుంచి మనం నేర్చుకోగలుగుతామా? నేర్చుకోలేము, అవునా? సో నేర్చుకోలేము కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఓపెన్నెస్ టు ఇట్. బికాజ్ వెన్ యూ బీ ఓపెన్, మనకి ఏమవుతుంది? హ్యూమిలిటీ అన్నది తయారవుతుంది. When you becomes humility, you will start learning from others. The first step in self-confidence is you have to develop humility. When humility develops, you will start learning from others. Because when I say self-confidence, it means that you are making yourself the best version of every day. Please keep these words very very near to your mind. The self-confidence I'm saying is you have to make yourself the best versions for every day. ఇక్కడ నేను మధ్య మధ్యలో మిమ్మల్ని చిన్న కన్ఫ్యూజన్స్ కూడా చేస్తూ ఉంటాను. దట్ ఈస్ మై హ్యాబిట్, బట్ యూ షుడ్ బి వెరీ అటెంటివ్లీ. మధ్యలో క్వశ్చన్స్ అడుగుతుంటాను, కన్ఫ్యూజ్ కూడా చేస్తుంటాను. ఫస్ట్ ఏం చెప్పాను? ఇసుక రేణువు లాగా డౌన్ టు అర్త్ ఉండాలి అన్నాను. ఆ ఇసుక రేణువు డౌన్ టు అర్త్ ఉంటే మీకు హ్యూమిలిటీ పెరుగుతుంది అని. హ్యూమిలిటీ పెరగడం వల్ల ఏంటి? నేను ఇక్కడ ప్రపంచంలో ప్రతి మనిషి దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు అని చెప్పి ఇందాక చెప్పాను. ఎస్, బికాస్ వెన్ యూ స్టార్ట్ లర్నింగ్ దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ ఏం చెప్పాను? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వెన్ ఐ సే యూ హ్యావ్ టు బి ద బెస్ట్ వర్షన్స్ ఫర్ ఎవ్రీ డే. ద బెస్ట్ వర్షన్స్ అంటే ఆలోచించండి, మనం ఒక ప్లే స్టోర్ యాప్ ఉంటుంది. చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ ప్లే స్టోర్ యాప్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 days ఏమవుతుంటాయి? గూగుల్ ప్లే కానీ లేకుంటే ఫోన్పే కానీ వేరే వేరే యాప్స్ చూసుకుంటే అప్డేట్ అడుగుతూ ఉంటుంది, రైట్? కెన్ ఎనీబడీ టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్ వై ఇట్ ఈస్ అప్డేట్? అప్డేట్ ఎందుకు అడుగుతుందండి? చాట్ బాక్స్లో ఎవరైనా పెడతారా? చాట్ బాక్స్లో ఎవరైనా పెడతారా? ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ మనకు అప్డేట్ అడుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. ఎందుకు అప్డేట్స్ అడుగుతూ ఉంటాయి చాట్ బాక్స్లో? మీరు ఎంత ఫాస్ట్గా చాట్ బాక్స్లో పెడితే మనం సెషన్ అంత ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు 9:30, 10 o'clock కూడా అవుతుంది సెషన్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, మీ యొక్క కాన్ఫిడెన్స్కి, మీ యొక్క పేషెన్స్. ఎస్, ఇంప్రూవ్మెంట్. ఎస్, గుడ్, లేటెస్ట్ వర్షన్. ఎస్, బికాస్ when I say self-confidence, you have to be update every day. At the same time, when you're trying to update yourself, you are putting more energy on yourself to make the best versions of yourself. Right or wrong, please think about yourself. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకోవాలి అనుకుంటుంటారో అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకున్న స్కిల్స్ని ఇంకా ఒక 100% కాకుండా 200% పెడతారు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి, రైట్? బట్ ఇక్కడే ఒక చిన్న కిటిక్ ఉందండి. ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను అని చెప్పేసి అని. వెన్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్, ఇక్కడ మన ఒక మిత్రుడు వస్తాడు. ఆ మిత్రుడు ఎవరో కాదు, అరోగెన్స్, రైట్? అరోగెన్స్ అని ఒక మిత్రుడు వస్తాడు.
ఆ మిత్రుని మనం ఎప్పుడు కూడా దరిదాపులో రానివ్వకూడదు. మనం ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటామో, మన యొక్క నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో, మన యొక్క మిత్రుడు అరోగెన్స్ అనే అతను మనకు హాయ్ బాండేకర్ అనుకుంటూ వస్తాడు. సో అటువంటి మిత్రుడిని మనం ఎప్పుడు కూడా దరిదాపులో రానివ్వకూడదు. ఎందుకంటే వన్స్ అరోగెన్స్ స్టార్టెడ్ విత్ యూ, దెన్ యువర్ డౌన్ఫాల్ విల్ గోయింగ్ టు స్టార్ట్. ఇక్కడే కన్ఫ్యూజన్గా ఉంటాయి చాలా మంది. అప్డేట్ అవ్వండి అంటున్నారు, అప్డేట్ అయితే మిత్రుడు వస్తాడు అని చెప్తున్నాడు. ఆ మిత్రుడి పేరు అరోగెన్స్ అన్నారు. ఒక్కసారి కూల్గా ఆలోచించండి. మీకంటూ ఒక్కసారి గర్వం అనేది ఏర్పడిందో, నేను గ్రేట్గా అవుతున్నాను, నాలో గ్రేట్నెస్ వచ్చింది, నేను మొత్తం విశ్వాంతర విజేత అని చెప్పి మీలో గర్వం ఏర్పడిందా, అక్కడి నుంచే మీ పతనం మొదలవుతుంది. అవునా కాదో ఆలోచించండి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మేకింగ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బట్ యూ హ్యావ్ టు బి హంబుల్ ఆల్ ద టైమ్ దట్ ఐ ఆమ్ ద ఓన్లీ ద బెస్ట్, బట్ ఫర్ మీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ దాన్ బెస్ట్ టు మీ అన్న ఫీలింగ్ మీలో డెవలప్ చేసుకోవాలి. నేను ఓన్లీ నాకు మాత్రమే బెస్ట్, I am the best out of myself, but I am not the best total to the world అనే స్టేట్మెంట్ ని, ఫీలింగ్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ పీపుల్. లేదు నేనే గ్రేట్ విశ్వాంతర విజేతని నేను అనుకున్నారా, దెన్ యువర్ డౌన్ఫాల్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్. సో ద ఫస్ట్ టిప్ టు బికమ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యూ షుడ్ బి ఓపెన్ అండ్ యూ హ్యావ్ టు update every day to make the best of yourself, not to be the best of others. మనమంతకు మనం బెస్ట్గా ఉంటే చాలండి, వేరే వాళ్ళకి బెస్ట్ మనకు అవసరం లేదు. ఐశ్వర్య ఒకటే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కాపీ కొడితే ఐశ్వర్యాన్ని కాపీ కొట్టారని అంటారు. ఎటదాంగా ఆలోచించండి. సల్మాన్ ఖాన్ ఒకడే ఉంటాడు, నేను 6 ప్యాకులు పెంచుకుంటే బాండేకర్ 6 ప్యాకులు పెంచుకుని అంటారు, కానీ సల్మాన్ ఖాన్ లాగా అన్నీ చెప్పారు కదా. ఒకవేళ నేను ఇమిటేట్ చేసి ఇలా, నేను ఇప్పుడు బనీన్లో షర్ట్ తీసేసి ఇలా కండలు చూపించాను అనుకోండి, అరే వీడు సల్మాన్ ఖాన్ లా ఇమిటేట్ చేస్తున్నారు అనుకుంటారు. సో ఐ హ్యావ్ టు బి బెస్ట్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ టు ద బెస్ట్ ఆఫ్ అదర్స్. ద సెకండ్ పాయింట్, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ మనం చూసుకుందాము. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బిగ్ ఎనఫ్, అంటే మీరు ఒక గొప్ప బిజినెస్ మెన్ కావచ్చు, మీరు ఒక గొప్ప డాక్టర్ కావచ్చు, మీరు ఒక గొప్ప లాయర్ కావచ్చు, మీరు ఒక గొప్ప సైంటిస్ట్ కావచ్చు, దెన్ స్టార్ట్ లవింగ్ స్మాల్ థింగ్స్. ఇఫ్ యు ఫీల్ యు ఆర్ ఎ వెరీ బిగ్ వన్, దెన్ స్టార్ట్ లవింగ్ స్మాల్ థింగ్స్. దెన్ వైస్ వర్సా, ఇఫ్ యు ఫీల్ యు ఆర్ ఎ స్మాల్ థింగ్, దెన్ స్టార్ట్ లవింగ్ బిగ్ థింగ్స్. ఎందుకంటున్నాను, suppose I am feeling very great about myself, then I can start loving my watchman, then I can start loving my lift boy, then I can start loving my servant. Loving అంటే మళ్ళీ ఇంకోలా అర్థం తీసుకోకండి. You have to respect them. When you start respecting them, the small people, you can get a lot of knowledge from them. రైట్ ఆర్ రాంగ్ ఒక్కసారి ఆలోచించండి. బికాస్ చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసిన వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద నాలెడ్జ్ మనం ఈజీగా తీసుకోవచ్చు. ఆ ఈజీగా తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ వెరీ బిగ్ ఎనఫ్, దెన్ స్టార్ట్ లవింగ్ స్మాల్ పీపుల్. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ వెరీ స్మాల్ వన్, దెన్ స్టార్ట్ లవింగ్ బిగ్ పీపుల్. బికాస్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. But the only thing is your eyes, your ears has to be open. మన కళ్ళు చూడడానికి రెడీగా ఉండాలి. చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా మన చెవులు వినడానికి రెడీగా ఉండాలి, వాళ్ళని వినడానికి. రైట్? బికాస్ దలై లామా వన్స్ సెడ్, when you are talking, you are only repeating what you know. When you are talking, you are only repeating what you know. But when you are listening, you are actually learning something. అందుకే లిజనింగ్కి అంత క్రియేట్ ఉందండి. మనం వింటున్నాము అంటే అక్కడ మనం మన బ్రెయిన్కి ఆల్మోస్ట్ మన యొక్క 5 సెన్సెస్ని పెట్టి మనం వింటున్నామని అర్థం. అదే మాట్లాడుతున్నాము అంటే మనం ఏదో తెలిసిందే మాట్లాడగలుగుతాం, కొంచెమే మాట్లాడగలుగుతాం. అదే వింటున్నాము అంటే మనం మొత్తం తెలిసిందే మనం మాట్లాడగలుగుతాం.
సాంస్క్రిట్లో ఒక 2 వర్డ్స్ ఉన్నాయండి. విజయ్ అండ్ వినయ్. విజయ్ ఈజ్ నథింగ్ బట్ విక్టరీ అండ్ వినయ్ ఈజ్ హ్యూమిలిటీ. విజయ్ అండ్ వినయ్ 2 వర్డ్స్, గ్రేట్ వర్డ్స్ ఇన్ సాంస్క్రిట్. విజయ్ అండ్ వినయ్. విజయం అంటే విక్టరీ, వినయ్ అంటే హ్యూమిలిటీ. సో విక్టరీ రావాలి అంటే మనం హ్యూమిలిటీగా ఉండాలి అని చెప్పేసి. ఒక్కొక్కసారి మనకి ఎన్నో సెట్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి, ఎన్నో బ్యాక్ టైం అంటే వెనకాల ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి, ఓడిపోతూ ఉంటాం. సో అటువంటి టైంలో మనం ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి? ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మనకు దగ్గరలో వైజాగ్ బీచ్ ఉంది. చాలా మందికి తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే వైజాగ్ బీచ్ దగ్గరలో ఉంది. అందులో ఉన్న నీటి బిందువుల సంఖ్య ఎంత అంటే ఎవడని చెప్పగలుగుతారు? అందులో ఉండే నీటి బిందువుల సంఖ్య అంటే ఎంతో చెప్పగలుగుతారు? ఎవ్వరు కూడా చెప్పలేరు. అలానే మన కళ్ళ ముందు కూడా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి, బట్ మనం దాన్ని చూడము. అది ఎలా చూడము అన్నది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీ ముందు చేసి చూపిస్తాను. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు అందరూ గుడ్డి వాళ్ళు అని కాదు, ఇంక్లూడింగ్ నేను కూడా ఆపర్చునిటీస్ ఎన్నో కనిపిస్తే ఉంటాయి కానీ మనం చూడం. దట్ ఈస్ ద థాట్ టిప్, బికాస్ వీఆర్ నాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు సీ వాట్ ఎగ్జిస్ట్. మనకి ఏమైతే ఉంటాయో మనం దాన్ని చూడడానికి రెడీగా ఉంటాం. సింపుల్గా చెప్తున్నానండి. సింపుల్గా ఏంటి అంటే, ఇప్పుడు సడన్గా ఒక ఎలక వచ్చింది. ఎలక వచ్చేసి ధరణి గారి రూమ్లో అటు ఇటు పాకికుంటూ పోయింది. వాళ్ళ టేబుల్ మీద ఎక్కేసింది. ఆ టేబుల్ మీద నుంచి సుజాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుజాత వాళ్ళ ఇంట్లో చిన్న ఏదైనా పెరుగు అలా ఇలా ఉంటే దాని మీద కింద పడేసింది. అక్కడ నుంచి మన ప్రమిళ గారి దగ్గరకు వచ్చింది. ఆ పిల్లోని ఇలా గొరికింది అనమాట. అక్కడ నుంచి మన లక్ష్మీ బండి మేడం దగ్గరికి వచ్చింది. లక్ష్మీ బండి మేడం సీరియస్గా చూస్తున్నారని చెప్పి అది కూడా కళ్ళు ఇలా పెట్టి ఇలా సీరియస్గా చూస్తూ ఉంది ఎలక. సో ఇలా సీరియస్గా చూస్తుంది. అనిత నవ్వుతుంది కదా అని అనితను చూసి ఈ అని నవ్వుకుంటా ఎలక వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? ఒకవేళ ఆన్సర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బీ సైలెంట్, తెలియని వాళ్ళు ఉంటే ఓపెన్గా చెప్పండి ఏమర్థమైంది, మీ కాన్సెప్ట్ అనేది ఏమర్థమైంది. ఇలా ఎలక వచ్చి ఇలా తను చేసుకున్న విన్యాసాలు చూస్తే మనకి ఏమర్థమైంది? ఎవరైనా ఆన్సర్స్? ఎనీబడి కెన్ హ్యావ్ ఆన్సర్స్. మన సుజాత గారి దగ్గరకు వచ్చింది, ప్రమిళ గారి పిల్లని అడిగింది, లక్ష్మీ మేడం సీరియస్గా ఉన్నారని అది కూడా ఇలా సీరియస్గా చూసింది, అనిత గారిని నవ్వుతుంటే అది కూడా ఈ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇలా ఎలిక చేసే చేష్టలకి మనకి ఏమర్థమవుతుంది? సింపుల్ చెప్పనా ఏమర్థమవుతుందో? అమెరికాలో ఒక పర్సన్ ఉండేవాడండి, క్రియేటివ్ డిజైనర్ అని చెప్పేసి అని ఒక పర్సన్ ఉండేవాడు. 2 yearsలో 7 jobs నుంచి రిజెక్ట్ అయ్యాడు. ఐఎమ్ సెయింగ్ వెరీ వెరీ ఓల్డ్ స్టోరీ. 2 yearsలో 7 jobs నుంచి తొలగించబడ్డాడు. అంటే ఆలోచించండి, ఆల్మోస్ట్ 3-4 నెలలకి ఒక్కొక్క జాబ్ నుంచి వెళ్ళిపోతుంది. పాపం ఏంటి అంటే, నువ్వు క్రియేటివ్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పారు, నీ క్రియేటివిటీ లేదురా అని చెప్పి ఒక అందరినీ ఆయన ఇంటికి పంపిస్తున్నారు అనమాట. నీకు ఏం లేదురా బాయ్, నువ్వు పనికిరావు అని చెప్పి మొత్తం డబ్బులన్నీ ఇంకా అయిపోయినాయి. ఇంకా మొత్తం ఖర్చు అయిపోతాయి. జాబ్ లేకపోతే ఎన్నాళ్ళు ఉంటాయి, మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. లాస్ట్ డబ్బులతోటి ఏం చేశాడు పాపం, ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక టీ ఇంత బన్ను తీసుకొని తాగుతూ కూర్చున్నాడు. కానీ ఇంకా పాపం ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, ఇంకా నిరుత్సాహంలో ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంకా నానాక అవన్నీ ఉంటాయి కదా. ఆలోచిస్తున్నాడు, కొంచెం టీ తాగి పక్కన పెట్టాడు, బ్రెడ్ ముక్క తిని పక్కన పెట్టాడు. అప్పుడే ఎలక వచ్చింది. సేమ్ ఇలానే ఎలక వచ్చింది. అక్కడ కూడా ఎలక వచ్చింది. అమెరికాలో కూడా ఎలకలు ఉన్నాయి, మనకి ఇండియాలోనే కాదండి, అమెరికాలో కూడా ఎలకలు ఉన్నాయి. సో ఆ ఎలక వచ్చి ఏం చేసింది, అటు ఇటు చూసి ఇంత బ్రెడ్ ముక్క తినేసి అలా ఆయన టేబుల్ నుంచి జంప్ చేసుకుంటూ మళ్ళీ పక్కకి వెళ్ళి ఇలా తిరుగుకుంటూ ఎలక ఒక చోట ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి కన్నంలో మడుకు దూడలేదు, మళ్ళీ తిరుగుతాం. వీడేమన్నాడు, ప్రపంచం మొత్తం సో మనం ఇక్కడ ఎలక కథ దగ్గర ఉన్నాం. ఎలక చాలా ఇంపార్టెంట్ కదండి మన పాపం గణేష్ యొక్క వాహనం కూడా. సో చాయ్ తాగి పక్కన పెట్టాడు కదా, ఇంత బండి రొట్టె అది తీసుకొని. సో పక్కన పెట్టిన తర్వాత ఏమైంది అంటే, అతను ఆలోచిస్తున్నాడు అనమాట. ఎలక తినేసరికి అతను కూడా అన్నాడు, సో ప్రపంచమే నా దగ్గర నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోయింది, నువ్వు కూడా కొంచెం తీసుకొని వెళ్ళిపో, ప్రాబ్లం ఏముందిలే అని చెప్పేసి. ఎలకన్నా खाओ तू भी ले लो मेरे से, क्या है अब एक ही लास्ट आधा रोटी मिला है मेरे को, वो आधा रोटी से भी आप ले लो అని చెప్పేసి చెప్పేశాడు.
సో ఆ ఎలక చిన్న చిన్న బ్రెడ్ ముక్కల్ని కొంచెం కొంచెం తినడం, అంటే రావడం, అలా అలా పాక్కుంటూ వెళ్ళడం, కాస్త దెంకడం, కాస్త జంపింగ్ చేయడం, అక్కడి నుంచి ముందుకెళ్ళడం, వెనక్కి రావడం, మొత్తానికి రంధ్రంలోకి మటుకు ఎలక వెళ్ళట్లేదు. సో ఇదంతా చూస్తున్న అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది అంటే, నాకు క్రియేటివిటీ లేదన్నారు కదా, మరి ఈ ఎలకలో ఉన్న క్రియేటివిటీ నేను ఎందుకు వాడుకోకూడదు? ఆ ఎలకలాగా యాక్షన్స్ చేసేసి నేను ప్రపంచానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయకూడదు? ఆ పిల్లలకు నేను మొత్తం ఎందుకు చెప్పకూడదు? సో బాగా ఆలోచించండి. ఎలకలాగా నా క్రియేటివిటీ లేదని చెప్పా కదా, ఎలకలాగా నేను ఎందుకు ఆ క్రియేటివిటీని తీసుకోకూడదు ఎలక నుంచి? ఆ ఎలక చేసే యాక్షన్స్ నేను ఎందుకు చేయకూడదు? ఆ చేసే యాక్షన్స్తో నేను జనాలకు ఎంటర్టైన్మెంట్ చేస్తే నాకు బోలెడంత డబ్బు వస్తుంది కదా. సో ఆ పర్సన్ ఎవరో కాదండి, ఆ పర్సన్ నుంచి వచ్చిన ఒకే ఒక ఫన్నీ, వెరీ వరల్డ్ ఫేమస్ గేమ్ షో ఆర్ ఎంటర్టైన్మెంట్ షో, మికీ మౌస్, దట్ ఈస్ నథింగ్ బట్ వాల్ట్ డిజ్నీ. మరి ఎలకలు రోజు మన ఇండియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎలకలు కూడా మనం పుట్టినప్పటి నుంచి ఎలకలు ఉన్నాయి, మరి మనం చూడలేకపోయాం కదా. ఎవరికైనా థాట్ వచ్చిందా ఎలకలో నుంచి కూడా మనం ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఎలకలో నుంచి కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి అని? కానీ మనకు అతను వాల్ట్ డిజ్నీకి వచ్చింది, మిక్కీ మౌస్కి వచ్చింది. సో ఇప్పుడే చెప్పాను, మనం అందరం కూడా చూడట్లేదు అని చెప్పేసి అని మనం ఇందాకే చెప్పాను కదా. సో దిట్ ఈస్ ద ప్రూఫ్, మనం అందరం చూడట్లేదు అనడానికి. అంటే మన ముందు ఎన్నో ఆపర్చునిటీస్ రెడీగా ఉంటాయి, కానీ ఆ ఆపర్చునిటీస్ అది అని చెప్పేసి అని మనం చూడకపోవడమే. ఆ చూడకపోవడంలోనే మన ఆపర్చునిటీస్ అన్నీ మనం చేజార్చుకుంటూ ఉంటాం. అంటే నెక్స్ట్ టిప్ నేను చెప్పబోయేది ఏంటి అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి పెంచుకోవడానికి చాలామందికి ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా? చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్, ఇన్సెక్యూరిటీ అని ఉంటుంది. అంటే ఎలా అంటే, స్కూల్ పిల్లోడు అనుకోండి, నోట్బుక్ ఇవ్వడా, నేను మర్చిపోయాను ఇవాళ రాసుకుంటాను అంటే అతను నోట్బుక్ ఇవ్వడు. ఎందుకు అంటే, నేను నోట్బుక్ ఇస్తే నా కాపీ కొట్టుకుంటాడు, వాడు కాపీ కొట్టి ఎగ్జామ్స్లో పాస్ అవుతాడు ఏమో చెప్పేసి అని వాడికి ఒక భయం. అదే మనం పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మనం నోట్బుక్స్ కానీ ఏదైనా మెటీరియల్ని షేర్ చేయండి అంటే మనం షేర్ చేయము, ఎందుకంటే మనం షేర్ చేస్తే యాస్టిస్గా కాపీ కొడతాడు అని చెప్పి. కాపీ కొట్టడం ఎక్కడే కాదండి, మనం ఈవెన్ పిహెచ్డి థీసిస్లో కూడా ఈ మధ్య కాలంలో కాపీలు జరుగుతూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, పిహెచ్డి థీసిస్లో కూడా కాపీస్ అనేవి పక్కా జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, చిన్న స్టోరీ. చాలా మందికి హనీబీ అంటే తెలిసి ఉంటుంది. హనీబీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. హనీబీ అందరికీ తెలిసి ఉంటుంది. సో హనీబీ ఏం చేస్తుందండి, ప్రతి పువ్వు దగ్గర వాలి ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని తీసుకొచ్చి తను కట్టుకున్న గూడులో పెట్టి దాన్ని అందులో నుంచి తేనె తయారు చేస్తుంది, అవునా? ఒక తేనె, స్వచ్ఛమైన ఒక తేనెని తయారు చేస్తుంది. సో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరైనా సరే తను కట్టుకున్న గూడులోంచి తేనెను తీయగలిగారే కానీ, ఎవరైనా హనీబీ ఎలా తేనె తయారు చేస్తుంది అన్న ప్రక్రియను కనుక్కోగలిగారా? కనుక్కుంటే చెప్పండి ప్లీజ్, నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. కానీ ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలేదండి. హనీబీ కట్టిన గూడులో నుంచి తేనెని ఎంత ఫాస్ట్గా తీయాలో కనుగొన్నారు, కానీ దాన్ని ఎంత ప్యూరిఫికేషన్ చేయాలి, దాన్ని ఎలా కల్తీ చేయాలో మనం కనుగొన్నాం, కానీ హనీబీ తయారు చేసే తేనె యొక్క ప్రక్రియను ఇప్పటి వరకు ఎవ్వరు కనుక్కోలేదు. మరి మనం అందరం ఇన్సెక్యూరిటీగా వాడెవడో కాపీ కొడతాడు అంటే ఎందుకు భయం? వాడు మీ మెటీరియల్ని కాపీ కొడుతున్నాడేమో కానీ మీ యొక్క టాలెంట్ని కాపీ కొడుతున్నాడు లేదా ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని చెప్పి మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. టాలెంట్ ఓన్లీ మీ సొత్తు, టాలెంట్ మీ దగ్గరే ఉంటుంది. మీరు రాసిన కవితల్ని కాపీ కొట్టొచ్చు, మీరు రాసిన నోట్స్ని కాపీ కొట్టొచ్చు, మీరు రాసిన థీసిస్ని కాపీ కొట్టొచ్చు, మీరు చేసిన పీపీటీని కాపీ కొట్టొచ్చు, లేకపోతే మీరు తయారు చేసిన బట్టల్ని సేమ్గా తయారు చేయొచ్చు, కానీ మీరు అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి మనము దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం,
అవునో కాదో ఒక్కసారి ఆలోచించండి. మరి అదే హనీబీ ఎంతోమంది తేనెను వాడుకుంటున్నాం. కానీ హనీబీ హనీ తయారు చేయడం మానేసిందా? మానేయలేదు. సో, బీ లైక్ ఎ హనీ. సో, ఒక హనీ బీ లాగా ఉండండి. మీ యొక్క టాలెంట్స్‌ని ఎప్పుడూ ఇంప్రూవైజ్ జేసుకోండి. అంతేగాని ఎవరో కాపీ కొట్టారు కదా అని ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో ఉంటే ఏమవుతది? లాస్ట్‌కి నువ్వు ఎగ్జామ్ రాయలేవు. నీ ఫ్రెండ్ నిన్ను చూసి కాపీ కొట్టి వాడు పాస్ అవుతాడు. నువ్వు ఫెయిల్ అవ్వడం గ్యారంటీ. సో, ఈ సందర్భంలో ఏంటి అంటే నాకొక చిన్న కథ గుర్తొచ్చిందండి. చాలా లాంగ్ బ్యాక్ జరిగిన కథ. ఒక 3 అడ్వైజెస్ ఇస్తాను. ఈ 3 అడ్వైజెస్‌తో నేను ఒక సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను ఇవాళ. ద 3 అడ్వైజెస్. సో, ఆ కథ ఏంటి అంటే ఒకతను వేటకెళ్తాడు. ఎందుకంటే కథల నుంచి మనం బాగా నేర్చుకోవచ్చు. పాపం లక్ష్మీ బండి మేడంకి నిద్రొస్తున్నట్టుంది. ఆ నిద్ర నుంచి మేలుకొనడానికి కథలు చెప్దాం. ఎందుకంటే ఈ కథలో మంచిగా వజ్రాలు, నెక్లెస్‌లుంటాయి. ఆడవాళ్ళకి నెక్లెస్‌లు, వజ్రాలు అనంగానే ఎక్కడున్నా సరే వెంటనే వచ్చేస్తారనమాట. ఎక్కడ డిజైన్ బావుందా? ఈ డిజైన్ నా దగ్గర ఉందా? ఈ డిజైన్ నా దగ్గర లేదా? అని చెప్పేసి వస్తా ఉంటారు. సో, లక్ష్మీ బండి మేడం ఇందులో మంచి నెక్లెస్‌లుంటాయి. మంచిగా వినండి. మీకు కూడా ఒక నెక్లెస్ రావచ్చు మెల్లిగా. సో, ఒక వేటగాడు అడవికెళ్తాడు. సో, అడవికెళ్ళి వేట చేస్తా ఉంటే ఒక చోట ఒక పక్షి కనిపిస్తది. ఒక చోట ఒక చాలా బ్యూటిఫుల్ అయిన పక్షి అండి. చాలా అందంగా ఉండే పక్షి. చాలా బ్యూటిఫుల్. అతను ఆయన జీవితంలో ఎప్పుడు గూడా అటువంటి పక్షిని చూసుండడు. అంత బ్యూటిఫుల్ అయిన పక్షి కనిపిస్తది. సో, కనపడంగానే మనకి ఏమనిపిస్తది అంటే, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని కామన్ కుతూహలం అందరికొస్తది. కామన్ నేచర్. ఎందుకంటే అందరికి ఒకటి అందమైంది ఉంది. అతని లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు అటువంటి అందమైన పక్షిని అన్నప్పుడు, దాన్ని పట్టుకొని మనం ఇంట్లో పెట్టుకుందాం, లేకుంటే పట్టుకుందాం అనేది ఫస్ట్ నాకైనా కలుగుతది. ఎవరికైనా కలుగుతది. సో, కామన్‌గా కలుగుతది. సునీత మేడం అయితే దాన్ని మంచిగా వండుకొని, మంచిగా పీసులు కట్ చేసి తిందాం అనుకుంటది. మంచిగా టేస్టీ ఉంటది. అందంగా ఉందంటే టేస్టీగా ఉంటది కదా అనుకుంటది. సో, ఆ పక్షి దగ్గరికెళ్తారు. అంటే పట్టుకుందామని ట్రై చేస్తా ఉంటాడు. వేటగాడంటే టెక్నిక్స్ బాగా తెలుస్తాయి గదా! ఆ పక్షిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. మనం ఎళ్తే పక్షి 2 అడుగులకి ఎగిరిపోతది. ఎందుకంటే మనం చేసే సౌండ్‌లకి అది ఎగిరిపోతది. వేటగాళ్ళకి కొంచెం టెక్నిక్‌లు తెలిసుంటాయి కాబట్టి మెల్లిగా ఎళ్తుంటాడు. ఎళ్ళంగానే ఒక ఆశ్చర్యం. ఏం జరుగుతదంటే పక్షి మాట్లాడడం స్టార్ట్ చేస్తది. ఏం చేస్తుంది? పక్షి మాట్లాడడం స్టార్ట్ చేస్తది. "ఓ వేటగాడా! నన్ను పట్టుకోకు. రిటర్న్‌లో నేను నీకు ఒక 3 అడ్వైజులు ఇస్తాను. ఈ అడ్వైజులని బాగా గుర్తుపెట్టుకో. లైఫ్‌లో నువ్వు చాలా పైకొస్తావు" అని చెప్తాడు. సో, పక్షి మాట్లాడగానే ఆయన ఆశ్చర్యంతో, పక్షి నాతో మాట్లాడుతుంది. అది నాకు అడ్వైజ్ ఇస్తా అంటుంది. అసలు దీని సంగతి ఏంటో చూద్దాము అనుకోని, ఓకే. ఏంటి అంటే, బట్ కొన్ని కండిషన్స్ అప్లై. మనం కూడా చిన్న అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కింద ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాం కదా! మనం ఏదైనా వస్తువు కొనాలన్నా, టీవీలో అడ్వర్టైజ్‌మెంట్స్ అని వస్తున్నా, అడ్వర్టైజ్‌మెంట్ పెద్దగుంటది. కింద చిన్నగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో, ఆ పక్షి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్తది. ఏంటి అంటే, అడ్వైజెస్ నేనెప్పుడు ఇస్తాను అంటే, ఫస్ట్ నన్ను వదిలినప్పుడు ఫస్ట్ అడ్వైజ్ ఇస్తాను అంటది. ఎందుకంటే, పట్టుకున్నాడనుకో, అడ్వైజ్ ఇవ్వలేదు గదా! సో, ఫస్ట్ పక్షి అక్కడి నుంచి పారిపోవాలి. సో, పెట్టిన ఫస్ట్ కండిషన్, నన్ను వదిలినప్పుడు నేను నీకు ఫస్ట్ అడ్వైజ్ ఇస్తాను అంటది. సెకండ్ అడ్వైజ్ ఎప్పుడిస్తాను అంటే, నేనెప్పుడైతే ఇలా ఫ్లై చేస్తుంటానో, అలా ఫ్లై చేసి ఒక కొమ్మ మీద వాలుతానో, అక్కడ కొమ్మ మీద నేను వాలుతానో, అప్పుడు సెకండ్ అడ్వైజ్ ఇస్తాను అంటది. థర్డ్ అడ్వైజ్ ఏం చేస్తాను అంటే, అలా కొమ్మ మీద వాలినప్పుడు నిన్ను గమనించి, నువ్వు చేసే పనికి, యాక్షన్స్‌కి నెక్స్ట్ నేను ఎప్పుడైతే ఆకాశంలో ఎగిరిపోతానో, ఎగిరిపోతున్నప్పుడు థర్డ్ అడ్వైజ్ ఇస్తాను అంటది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నన్ను వదిలినప్పుడు, సెకండ్ కొమ్మ మీద వాలినప్పుడు, థర్డ్ అడ్వైస్ ఆకాశంలో నేను ఎగిరినప్పుడు థర్డ్ అడ్వైజ్ ఇస్తాను అంటది. ఓకే. సరే డీల్ మనం డీల్ చేసుకుందాం అని చెప్పేసని మన వేటగాడు ఒక డీల్ చేసుకుంటాడు. సో, ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, సో, వేటగాడు ఏం చేస్తాడు దాన్ని పట్టుకోడు. వదిలేస్తాడు. వదిలేసరికి అది ఇలా ఎగురుకుంటూ ఎళ్ళిపోతది. సో, ఇద్దరి మధ్యలో డీల్ కుదిరింది గదా! వేటగాడు వదిలేసాడు. ఈ అంటే పక్షి గూడా ఎగిరింది. సో, ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే చెప్పేది మనం జీవితంలో చేసిన పొరపాట్లకు, మనం జీవితంలో చేసిన పొరపాట్లకు ఎప్పుడు గూడా ప్రెజెంట్‌లో బాధపడకు అంటది. స్టార్టింగ్‌లో గూడా నేను చెప్పాను గదా! మళ్ళీ అడ్వైజ్ అందుకే చెప్తున్నా.
మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటామండి. తప్పులు చేయకపోతే మనం కూడా ఒక రాముడు అవుతాం. తప్పు చేయకపోతే మనం ఒక సీత అవుతాం. తప్పు చేయకపోతే మనం ఒక దేవుడు అవుతాం. వి ఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. రైట్? తప్పు చేయడం మానవ సహజత్వం. తప్పు చేస్తేనే మనిషి అంటారు. అవునా? సో, జీవితంలో మీరు చేసిన తప్పులకి ఎప్పుడు కూడా ప్రెజెంట్‌లో పశ్చాత్తాపపడకండి. ఆల్రెడీ అది అయిపోయింది. ఆ ఫేజ్ అనేది దాటిపోయింది. ఆ ఫేజ్‌లోంచి నువ్వు బయటికొచ్చేసావు. సో, బయటికొచ్చేసావు కాబట్టి ప్రెజెంట్‌లో ఎప్పుడు గూడా బాధపడకు అని చెప్పి ఫస్ట్ అడ్వైస్ చెప్తది. యెస్. ఇదేదో బావుందిరా ఫస్ట్ అడ్వైస్ అని చెప్పి ఓకే అంటాడు. ఈలోపు ఆ పావురం ఏం చేస్తది? ఎళ్లి ఒక కొమ్మ మీద వాలుతది. సో, కొమ్మ మీద వాలింది కాబట్టి సెకండ్ డీల్ కూడా యెస్ యాక్సెప్టెడ్. పాపం అతను వేటగాడు ఆ పావురాన్ని గాని, ఆ పక్షిని గాని ఏం చేయలేదు కాబట్టి సెకండ్ అడ్వైస్ ఇవ్వమంటాడు. సెకండ్ అడ్వైస్ ఏమిస్తది అంటే, నీ కళ్ళతో ఏదైనా చూసినా గూడా పరీక్షించుకోకుండా గుడ్డిగా కామన్ సెన్స్ ఉపయోగించకుండా దేన్ని నమ్మకు అంటది. ఇందాకే చెప్పాను మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇందాక ర్యాట్ స్టోరీ మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరికి ఐడియా రాలేదు. కానీ మిక్కీ మౌస్, వాల్ట్ డిజ్నీ అనంగానే అందరికి ఐడియా వచ్చింటది. సో, మన కళ్ళతో మనం చూసినా కూడా పరీక్షించుకోకుండా, లేకుంటే మన కామన్ సెన్స్ యూజ్ చేయకుండా, లేకుంటే ప్రూఫ్స్ ఏవి లేకుండా దేన్ని నమ్మకు అంటది. యెస్ గంగా జమున మేడం. నో ఇష్యూస్. యూ కెన్ స్విచ్ ఆఫ్ ద వీడియో. సో, పక్షి ఏం చెప్పిందండి? 2 అడ్వైస్ ఇచ్చిన తర్వాత నేను నిన్ను చూస్తాను వేటగాడిని. వేటగాడు చేసే యాక్షన్స్‌ని బట్టి థర్డ్ అడ్వైస్ ఇస్తాను అనింది. అవునా? సడెన్‌గా పక్షి ఏం చేసింది అంటే నవ్వడం స్టార్ట్ చేసింది. నవ్వేసరికి వేటగాడికి భయమైంది. ఎందుకబ్బా పక్షి నవ్వుతుంది? అంటే థర్డ్ అడ్వైస్ ఇవ్వదా? అక్కడి నుంచి పారిపోతదా? ఏంటి అని చెప్పి వేటగాడి మడిలో అంటే ఆలోచనలు స్టార్ట్ అయిపోయినాయి. మనకు కూడా ఏంటి అంటే కథ కొంచెం చెప్పి, కొంచెం చెప్పకుండా నేను కూడా హహహహహ అని చెప్పి నవ్వాననుకోండి, వీడికి పిచ్చి పట్టిందా? లేకపోతే మొత్తం చెప్పడా? మనల్ని టెస్ట్ చేస్తున్నాడా? ఏంటి అని చెప్పి అందరికి డౌట్‌లొస్తా ఉంటాయి. అవునా? సో, ఆ డౌట్ వస్తున్నప్పుడు ఏంటి? మనం ఏం జేయాలి? అని డౌట్‌ఫుల్‌గా ఉంటాం. వేటగాడు ఆలోచిస్తూ ఉంటాడు. సో, ఆ టైంలో ఏంటి అంటే పక్షి ఏం చెప్తది అంటే, "అరే పిచ్చోడా! నేనొక అందమైన పక్షిని. నాలాంటి అందమైన పక్షిని ఎక్కడ చూసుండవు. నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే అందరూ నిన్ను గౌరవిస్తారు. లేకుంటే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. గ్రేట్ వేటగాడు అంటాడు గదా! నేను ఏదో మాటలు చెప్తే నన్ను నమ్మేసి గాల్లో వదిలేసావు. నువ్వొక పిచ్చోడివి. అండ్ ఇంకోటి అందమైన పక్షి అన్నప్పుడు అక్కడ ఏదో ఒక లాజిక్ ఉంటది గదా! మరి నా దగ్గర 2 పెద్ద పెద్ద మణులున్నాయి. నా ఫెదర్స్ లోపల. నా ఫెదర్స్ లోపల 2 పెద్ద పెద్ద మణులున్నాయి. నన్ను పట్టుకొని నన్ను చంపేసి ఆ యొక్క డైమండ్స్‌నో లేకుంటే ఆ మణులను తీసుకెళ్ళిపోయుంటే నువ్వొక మంచి కోటీశ్వరుడో, లక్షాధికారివో అయ్యేవాడివి. దాన్ని కూడా వదిలేసావు అని జెప్పేసి ఆ పక్షి అంటది. అనేసరికి వేటగాడు ఏం జేస్తాడు? అయ్యో! 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 అని కుమిలిపోతాడు. ఎందుకు అంటే ఫస్ట్ వదిలేసాడు. సెకండ్ ఏంటి? వజ్రాలున్నాయని తెలిసినా గూడా ఇప్పుడు అదెక్కడో కొమ్మ మీదుంది. కొమ్మ నుంచి ఈయన ఎక్కేసరికి అది మళ్ళీ పారిపోతది. ఆటోమేటిక్‌గా దొరకదు అని జెప్పేసి అని. సో, ఆలోచిస్తా ఉంటే మళ్ళీ పక్షి నవ్వుతది. మళ్ళీ నవ్వేసరికి ఈడకి అర్థం గాదు. ఏందబ్బా! మళ్ళీ నవ్వుతుంది అనుకునేసరికి సింపుల్‌గా జెప్తది. అంటే మూడో అడ్వైస్ ఇవ్వు అట్‌లీస్ట్. సరే మొదటిది నేను వదులుకున్నాను. పోతే పోనీ ఇంకేం చేస్తాం. అందమైన పక్షి ఎళ్ళిపోయింది. సరే వజ్రాలు ఎళ్ళిపోయినాయి పర్లేదు. 2 అడ్వైజులు ఇచ్చావు బానే ఉంది. మూడో అడ్వైస్ అన్నా ఇవ్వమ్మా అని అడుగుతాడు. అడిగితే అదేమంటది అంటే సింపుల్‌గా, నీకు మూడో అడ్వైస్ ఇచ్చి ఏం ప్రయోజనము? ఫస్ట్ అడ్వైస్‌ని నువ్వు ఆచరించలేదు. ఫస్ట్ అడ్వైస్ ఏంటండి? సింపుల్‌గా మనం చేసిన అంటే పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్‌కి ప్రెజెంట్‌లో బాధపడకూడదు అని. సో, పాస్ట్‌లో చేసిన మిస్టేక్ ఏంటి? పావురాన్ని వదిలిపెట్టాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌లో బాధపడుతున్నాడు. సో, నువ్వు అది పాటించలేదు. సెకండ్ మిస్టేక్ ఏంటి? నేనేదో ఒకటి చెబితే నా దగ్గర ఫెదర్స్‌లో వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. అంటే పక్షి ఫెదర్స్‌లో ఎక్కడైనా వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయా? నేను చెప్తే నువ్వు దాన్ని నమ్ముకొని దాన్ని చూసి మళ్ళీ బాధపడుతున్నావు. అంటే 2 అడ్వైజెస్ నీకు గోల్డెన్ అడ్వైజెస్ నీకిస్తే నువ్వు దాన్ని కూడా వదిలించకుండా మళ్ళీ ఎవడో ఫూలిషోడు ఏదో చెప్తే నువ్వు దాన్ని నమ్ముకొని మళ్ళీ బాధపడుతున్నావు. సో, థర్డ్ అడ్వైస్ ఇచ్చి నీకేం ప్రయోజనము అనేసరికి ఒక్కసారిగా వాడు షాకింగ్. యెస్. ఇందాక 5 నిమిషాల ముందే కదా నాకు అడ్వైజెస్ ఇచ్చింది 2 అడ్వైజులు.
సో ఎవడో ఫూలిషోడు ఏదో చెప్తే నేను మళ్ళీ దానికి మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్ళిపోయి బాధపడుతున్నాను. సో ఒక పక్షి దగ్గర వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయంటే నాకు కామన్ సెన్స్ ఉండాలి కదా నమ్మడానికి. నేను వేటగాడిని, ఎన్ని పక్షులను చూసింటాను, ఎన్ని జంతువులను చూసింటాను. వజ్రాలు, వైడూర్యాలు పక్షుల దగ్గర, జంతువుల దగ్గర ఎందుకుంటాయి? అది నమ్మకుండా నేను నమ్మాను అని చెప్పేసని. సో ఐ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ అట్‌లీస్ట్ గివ్ థర్డ్ అడ్వైస్ అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు. సో థర్డ్ అడ్వైస్ ఇవ్వమని వేడుకుంటే అప్పుడు పక్షి గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఒక థర్డ్ అడ్వైస్ చెప్తూ వెళ్తది. ఏం చెప్తుంది అంటే, మనకు తెలిసిన నాలెడ్జ్‌ని మనం యూజ్ చేయకపోతే, తెలియని దాని కోసం మనం నాలెడ్జ్ యూజ్ చేసినా వేస్ట్ అని చెప్పేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతది. అంటే వేటగాడికి ఆల్రెడీ నాలెడ్జ్ తెలుసు. పక్షుల దగ్గర, జంతువుల దగ్గర వజ్రాలు, వైడూర్యాలు ఉండవు అని చెప్పేసని. కానీ యూజ్ చేయలేకపోయాడు. సో మన దగ్గర ఉన్న స్కిల్స్ అండ్ నాలెడ్జ్‌ని మనం టైంకి యూజ్ చేయకుండా, తెలియని వాటి కోసం పాకులాడితే, అంటే తెలియని కొత్త స్కిల్ కోసం పాకులాడితే ఇట్ విల్ బి no use. Because if a person doesn't know about chemistry but he is trying to do some chemical experiments, what is the use? ఏదో రోజు చేతులు కాళ్ళు కాల్చుకోవడము, కళ్ళు లేకుంటే చెవులో ముక్కో వినికిడి శక్తి కోల్పోవడం తప్ప ఏమీ జరగదు. సో దీస్ 3 బ్యూటిఫుల్ అడ్వైజెస్ చెప్తూ ఆ పక్షి అలా 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 వెళ్ళిపోతుంది. సో ఈ 3 బ్యూటిఫుల్ అడ్వైజెస్ లైఫ్లో కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి. సో మీ అందరికీ టైం ఉంది అంటే నేను 2 యాటిట్యూడ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తానండి. మీరందరూ టైం ఉంది అంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. లేదు అంటే వీ కెన్ కంక్లూడ్ ద సెషన్, నో ఇష్యూస్ ఇన్ దట్. ఒక 2 యాటిట్యూడ్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ చాట్ బాక్స్లో పెడతాను. మీ అందరు టైం ఉందంటే చెప్పండి, నేను జస్ట్ ఒక 5 minutes తీసుకుంటాను మీ టైం, ఎక్కువ టైం తీసుకోండి. ఎస్ మాధురి గారు చెప్పారు, గుడ్. మా లక్ష్మీ మేడం వజ్రాలు వైడూర్యాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుకుంటా ఉందేమో, కనపడలేదు అని చెప్పేసి అని. లేకపోతే ధరణి మేడం ఎక్కడో దొరికినాయి సార్ మా సర్పంచ్ గ్రామంలోనే వచ్చినాయని ఎత్తుకుంటా ఉంటుంది. ఎస్ 2 యాటిట్యూడ్స్ అండి. ప్రతి ఒక్కరి 2 యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకోవాలి. బట్ 2 యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకోవాలి అంటే నేను అడిగే క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పాలి. వెరీ వెరీ ఫాస్ట్ ఆన్సర్స్ చెప్పాలి. అడవిలో టాలెస్ట్ ఎనిమల్ ఏదండి? అడవిలో టాలెస్ట్ ఎనిమల్, ఒక అడవిలో టాలెస్ట్ ఎనిమల్, పొడవుగా ఉండే జీవి. ఎస్ జిరాఫీ. ఎస్ జిరాఫీ, గుడ్. హెవియెస్ట్ ఎనిమల్, మంచిగా దిట్టంగా బలిష్టంగా ఉండేది. ఓ గూగుల్లో వెతకండి, జనరల్గా కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్పండి, పర్లేదు, గూగుల్ ఎతకాల్సిన అవసరం లేదు. ఎస్ ఎలిఫెంట్, గుడ్. స్మాలెస్ట్ ఎనిమల్, స్మాలెస్ట్ ఎనిమల్, ఎనీ ఐడియా? ఎస్ రైట్. ఎస్ గుర్తుపెట్టుకున్నాను, సెషన్ అయితే మీరు వింటున్నారు నాకు అర్థమైపోయింది. అండ్ ఇంటెలిజెంట్ ఎనిమల్, ఇంటెలిజెంట్ ఎనిమల్, ఇంటెలిజెంట్ ఎనిమల్, ఫాక్స్. ఎస్ గుడ్, ఫాక్స్. ఎస్ రైట్ అండి. సో టాలెస్ట్ ఎనిమల్, ఇంటెలిజెంట్ ఎనిమల్, స్మాలెస్ట్ ఎనిమల్, హెవియెస్ట్ ఎనిమల్, ఆర్ టఫెస్ట్ ఎనిమల్, ఏ ఎనిమల్ అయినా సరే భయపడేది ఒకే ఒక ఎనిమల్కి, దట్ ఈస్ నన్ అదర్ దాన్ లయన్. రైట్ ఆర్ రాంగ్ ఒక్కసారి ఆలోచించండి. అందుకే నా పేరు దగ్గర మీరు గమనించండి, బాండెక్కర్ రోరింగ్ లయన్ అని చెప్పి ఉంటుందండి. బికాజ్ ఇట్ మేక్స్ మీ మోర్ కాన్ఫిడెంట్ ఆల్వేస్. నా పేరు నేను చదువుకున్నప్పుడల్లా కూడా నాకు కాన్ఫిడెన్స్ అనేది నాకు గట్టిగా వస్తుంది. మరి తెలివైన నక్క లయన్ని మోసం చేయలేదా? చేయగలుగుతుంది. టాలెస్ట్ ఎనిమల్ లయన్ని ఏమి చేయలేదా? అనుకుంటే చేయగలుగుతుంది. టఫెస్ట్ ఎనిమల్ ఎలిఫెంట్ అన్నారు. నిజంగా 2 కాళ్ళు కొంచెం జంప్ చేసి లయన్ మీద పడింది అనుకో, ఐ మీన్ ఎలిఫెంట్ లయన్ మీద పడింది అనుకోండి, లయన్కి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, అవునా? అండ్ రైనోసార్ ఉంటుంది, అవి కూడా ట్రై చేస్తే అవుతాయి. కానీ వీటన్నిటినీ కన్నా గ్రేటెస్ట్ అడవికి రాజు ఎవరు అన్నారు? లయన్. బికాస్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ లయన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఆ లయన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎందుకు అన్నానంటే, ఈ ఎనిమల్స్ అన్నిటినీ చూస్తే లయన్కి ఏం గుర్తొస్తుందంటే ఒకటే ఒక వర్డ్ గుర్తొస్తుంది, మీల్. అంటే ఈ ఎనిమల్స్ అన్నిటిని నేను భుజించగలను.
నేను తినగలను అనేది మాత్రమే గుర్తొస్తుంది. లయన్కి మళ్ళీ ఏది గుర్తు రాదండి. సో అది ఓన్లీ గుర్తొస్తుంది కాబట్టి నేను వేటాడి వేటాడి చేయగలుగుతాను అన్న ఒక వర్డ్ దానికి గుర్తొస్తుంది. దాంతో వేటాడడం మొదలు పెడుతుంది. మరి ఈ యానిమల్స్కి ఏం గుర్తొస్తుంది తెలుసా? జిరాఫీకి, లేకుంటే ఒక ఎలిఫెంట్కి, ర్యాట్కి, నెక్స్ట్ ఫాక్స్కి, లేకపోతే వేరే వేరే యానిమల్స్కి లయన్ని చూడంగానే లయన్ నన్ను వేటాడుతుంది అని గుర్తొస్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ ద మైండ్ సెట్ డిఫరెన్స్. లయన్కి నేను వేటాడుతాను అని గుర్తొస్తుంది, వేరే యానిమల్స్కి లయన్ నన్ను వేటాడుతానని గుర్తొస్తుంది. దట్ మేక్స్ ద డిఫరెన్స్. దట్ మేక్స్ ద డిఫరెన్స్. సో మీరందరూ కూడా ఒక లయన్ లాంటి యాటిట్యూడ్ పెట్టుకో. అంటే వేటాడండి అని చెప్పట్లేదు. నేను పొడవు కావచ్చు, నేను పొట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు నా పర్సనాలిటీ, బట్ ఐ కెన్ మేక్స్ ద డిఫరెన్స్. నేను అనుకున్నాను అంటే ఐ కెన్ మేక్ ద డిఫరెన్స్. లయన్ అనుకుంది అంటేనే వేటాడుతుంది, లేదు అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. మీకు అంటే డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ చూడండి. లయన్ అనుకున్నప్పుడు మాత్రమే వేటాడుతుంది. వేటాడింది అంటే చాలా క్రూరంగా వేటాడుతుంది. తన వేట కంప్లీట్ అయ్యేంత వరకు వేటాడుతుంది, మధ్యలో ఎక్కడ ఆగదు. సో దట్ ఈస్ ద లయన్స్ యాటిట్యూడ్. సో మనం అందరం అలాంటి యాటిట్యూడ్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను అందరినీ చంపి చీల్చి తినండి అని చెప్పట్లేదు. మనం ఏదైనా ఒకటి గోల్ పెట్టుకున్నాము అంటే ఆ గోల్ని సాధించేంత వరకు మనము వేటాడాలి. రైట్? అండ్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు సే, ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే ఒక ఈగల్ యాటిట్యూడ్ ఉండాలి. నేను మీ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, సారీ. ఒక ఈగల్ యాటిట్యూడ్ ఉండాలండి. ఈగల్ అంటే తెలుసు కదా? ఎస్, ఈగల్. ద ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ ఈగల్ నుంచి గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈగల్ ఎంత హైట్కి ఎగురుతుంది అంటే వేరే ఏ పక్షి కూడా ఇప్పటివరకు అంత హైట్కి ఎగరలేదు. సో దాని మేక్స్ ఏంటి అంటే, నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ కాదు అనేది మనం నేర్చుకోవాలి. అందులో మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి అంటే యూ షుడ్ అవే విత్ నారో మైండెడ్ పీపుల్. ఒక పక్షులు, పావురాలు, పీజియన్స్, చిన్న చిన్నవన్నీ ఒక హైట్ వరకే ఎగురుతాయి. కానీ ఈగల్, ఐ ఆమ్ ద డిఫరెంట్, ఐ ఆమ్ అదర్ దాన్ డిఫరెంట్, నాకు ఎవరు సాటి కాదు అన్నంత హైట్గా అది వెళ్ళి ఎగురుతూ ఉంటుంది. మరి ఏ పక్షి కూడా అది వెగలేదు కదా. అక్కడ చెప్తుంది ఏంటి అంటే, నారో మైండెడ్ పీపుల్తో మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఒక ఈగల్ అంత హైట్కి ఎగిరింది అంటే మళ్ళీ ఇంకొక ఈగల్ మాత్రమే అంత హైట్కి ఎగరగలుగుతుంది. సో ఆ విధంగా మనం ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే, ఈగల్ యొక్క ఫోకస్ ఎలా ఉంటుందండి, అన్ని ఎంతో కొన్ని కిలోమీటర్ల పైన ఉన్న ఈగలు కూడా కింద ఉన్న చిన్న చేపను చూడగలుగుతుంది. అంటే మన యొక్క అటెన్షన్, మన యొక్క ఫోకస్ అంత బాగా ఉండాలి. అంత బాగా ఉన్నప్పుడే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడో ఎత్తులో ఉంటుందండి, అసలు ఈగలు ఉన్నట్టు కూడా మనకు కనపడదు. అంటే మన కంటి చూపు కూడా దూరంగా ఉన్న ఈగల్ సముద్రం ఉన్న చిన్న చేపను కూడా పట్టుకొని తీసుకెళ్ళగలదు. దాని యొక్క ఫోకస్ అంత కరెక్ట్గా ఉంటుంది. సో అది ఎక్కడో రౌండ్గా తిరుగుతా 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 తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నా కూడా దాని యొక్క చేప యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎలా జంప్ చేస్తుంది, ఎలా స్విమ్ చేస్తుంది అని చూసి 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 సడన్గా వచ్చి పట్టేసుకుంటుంది. అంటే తను దిగడానికి ఎంత కిందికి రావడానికి టైంని కూడా అది క్యాల్కులేట్ చేసుకుని అంత ఫోకస్ అటెన్షన్గా ఉంటుంది. అండ్ ఆల్వేస్ ఈగల్ ఈస్ ఫియర్లెస్. ఈగల్ ఎప్పుడు వర్షాలకు, తుఫాన్లకు భయపడదండి. చిన్న చిన్న పక్షులు తుఫాన్లు, వర్షాలు పడ్డాయి అంటే ఇక పొదల్లోనో ఎక్కడో వెళ్ళి దాక్కుంటాయి. మరి ఈగల్ ఏం చేస్తుంది, మేఘాల కన్నా పైకి వెళ్ళిపోద్దండి. మేఘాల కన్నా పైకి వెళ్ళిపోతుంది ఈగల్. వర్షం పడాలంటే మేఘాలే, ఇంకా మేఘాల కన్నా పైన పోతే ఏముండదు, శూన్యం ఉంటుంది. ఇట్ విల్ బి నథింగ్, జీరో. వర్షం ఎప్పుడు కూడా మేఘాలు ఇలా ఉంటాయి కదా, ఆ మేఘాల్లో వర్షపు నీరు అలా స్టోర్ అయి ఉంటుంది. ఆ వర్షపు నీరు మనకు కింద పడతా ఉంటుంది. సో ఈగల్ ఎప్పుడు కూడా వర్షం, తుఫాన్లు వచ్చాయంటే దాన్ని చూసి భయపడదు, దాని నుంచి పైకి వెళ్ళిపోతుంది. అంటే మనం కష్టాలు అవన్నీ వచ్చాయి అంటే మనం చూసి భయపడి ఎక్కడో దాక్కోకూడదు అని చెప్పేసి. దాక్కున్నా ఉంటే కాన్ఫిడెన్స్ రాదు కదా మనకి. కష్టం వస్తే ఫేస్ చేయండి, తప్పు చేస్తే శిక్షను అనుభవించండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటిల్ అన్లెస్ యూ కాంట్ ఫేస్ ఇట్, అది మీకు వెంటాడుతూనే ఉంటుంది. అదే ఫేస్ చేసి బయటికి వెళ్ళిపోయామనుకోండి, నువ్వే హీరో అవుతావు, లేదు అంటే నువ్వే దొంగ అవుతావు.
అండ్ ఫోర్త్ పాయింట్ ఈగల్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈగలు ఎప్పుడు కూడా చేంజెస్‌కి రెడీగా ఉంటది. అది ఎన్నైనా రా అని చెప్పేసి, ఎన్ని ఇబ్బందులైనా కనపడని, మనకు ప్రాబ్లమ్ అవ్వదు. ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, నిన్న మన రసూల్ గారు చెప్పినట్టుగా, ఈగలు ఎప్పుడు కూడా చనిపోయిన మాంసాన్ని తినదు. వేటాడి మాత్రమే తింటది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా ఆలోచించగలుగుతారా? మనం పాస్ట్‌లో చేసిన సక్సెస్‌ని చూసుకొని మనము భుజాలు తడుపుకున్నాము అంటే, నీ అంత వేస్ట్ ఫెలో ఎవడు ఉండడు అని అర్థం. పాస్ట్‌లో యూ ఆర్ ఎ సక్సెసర్. బట్ వాట్ అబౌట్ ప్రెజెంట్? నిన్న 100 మీటర్స్ రేస్ మన కిరణ్ కుమార్ గారు చేశారు అంటే, ఇవాళ 101 మీటర్ రేస్ ఆయన కంప్లీట్ చేస్తేనే ఆయనకు ఒక రికార్డ్ ఉంటుంది. లేదంటే ఇంకొకళ్ళు రికార్డ్ బదులు కొడతారు. సో అలానే ఈగలు కూడా ఎప్పుడు ఫ్రెష్‌గా వేటాడుతది. చనిపోయిన చేపలు కూడా చాలా మటుకు ఒడ్డులో వచ్చి పడతా ఉంటాయి సముద్ర తీరుకి. మనది తీసుకోదది. అది ఫ్రెష్‌గా వేటాడుతుంటది. అలానే మనం కూడా ఎప్పుడు కూడా మన యొక్క టార్గెట్స్ మనది ఏదైనా సరే అప్‌డేట్ అవుతూ ఉండాలి. అందుకే స్టార్టింగ్‌లో చెప్పాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ నథింగ్ బట్ యూ హావ్ టు అప్‌డేట్ యువర్ సెల్ఫ్. లేదు అంటే మనం వెనకాల పడిపోతాం. ఇప్పుడు ఇవాళ పీటీ ఉషాని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారండి? గుర్తుపెట్టుకోరు. చాలా తక్కువ మంది. పుస్తకాల్లో మాత్రమే గుర్తుపెట్టుకుంటారు మహా అంటే. ఎందుకంటే మరి వేరే వాళ్ళు వచ్చేసారు రికార్డ్స్‌ని బద్దలు కొడుతూ ఉంటారు. అలా మనం రికార్డ్స్‌ని బద్దలు కొట్టి పక్కన పెట్టామా మనం కూడా అలా బూజు కొట్టుకుంటూ పోతాం మనం. అలా కాకుండా ఎప్పుడు ఫ్రెష్‌గా మనము అప్‌డేట్ అవుతూ ఉండాలి అని చెప్పేసని. అండ్ ఈగల్ ఆల్వేస్ నీకో విషయం తెలుసా? ఈగలు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా! ఈగల్స్ పెట్టినవి నెస్ట్‌లో. వన్స్ అలా పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి ఈగలు ఏం చేస్తది అంటే, మామూలుగా అయితే అన్ని గడ్డి పీకులు తీసుకొచ్చి గుడ్లు అంటే మనం ఒక నెస్ట్ తయారు చేస్తాం మంచిగా ఒకటి పక్షులన్నీ. పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి ఈగలు ఏం చేస్తదంటే, ఈగలు ఒకటే పక్షి అండి. ఆ గూడును మొత్తం ధ్వంసం చేసేస్తది. ఒక 2, 3 రోజుల్లో ఆ గూడును మొత్తం ధ్వంసం చేసేసి, ఈగలు తన ముక్కుతోటి ఆ కొత్తగా పుట్టిన పిల్లల్ని ఆ ఫెదర్స్ బయటికి రావడానికి ఇలా గోకుతా ఉంటది. అంటే ఆ రెక్కలు విడుచుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలకు కొన్ని రోజులకి రెక్కలు విడుచుకోవు. కానీ ఈగలు ఏం చేస్తది? ట్రైనింగ్ ఇస్తది. తన ముక్కుతోటి ఆ కొత్తగా పుట్టిన పిల్లలకి ఇచ్చేసి, రెక్కలతో నువ్వు ఎగరాలి. ఇంకా గూడులోనే మెత్తటి పరుపు ఉంది కదా! పడుకుంటే కుదరదని చెప్పేసి అలవాటు పడతాయని చెప్పేసని, తన యొక్క సొంత గూడుని నాశనం చేసే ఒకే ఒక పక్షి ఈగలండి. ఎందుకంటే చిన్నగున్నప్పుడే పిల్లలకు ట్రైనింగ్ ఇస్తది. కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి. మనం ఏం చేస్తున్నాం ఈ కాలం పిల్లలకు కంఫర్ట్ జోన్స్ బాగా ఇస్తున్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూలు లేకపోతే ఇంకో ఒలింపియాడు, ఆ పియాడు, ఈ పియాడు అని చెప్పేసని మనము ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఏసీ క్లాస్ రూమ్‌లో కూర్చొని మంచిగా చదువుకుంటుండబ్బా నా కొడుకు. ఫస్ట్ క్లాస్ పిల్లోడికి ఏసీ రూమ్‌లో కూర్చోబెడితే వాడికి 10థ్ క్లాస్ వచ్చేసరికి వాడికి ఆస్తమా వస్తది. ఇది 100% నిజం. కావాలంటే ట్రై చేసుకోండి. ఎప్పుడైతే కష్టాలకు అలవాటు పడతామో అప్పుడే సుఖాలొస్తాయి. లేకుంటే చిన్నప్పటి నుంచి సుఖాలకు అలవాటు పడ్డామా జీవితాంతం కష్టాలే వస్తాయి. సో, మనం చిన్నగున్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? సుఖాలతో పెంచుతున్నాం. కంఫర్ట్ జోన్. నా పిల్లోడికి దెబ్బ తగలకూడదబ్బా అసలకు. బ్యాగ్ గూడా నేనే మోసుకొనొస్తా నా కొడుకుది. వాడు మోయగూడదు. మన పేరెంట్స్ చాలా మంది చేస్తున్నాం ఆ పనులు. తప్పేం లేదు. మన పేరెంట్సే చేస్తున్నాం. వాడు వాటర్ బాటిల్ గూడా మోయకుండా సుకుమారంగా పెంచుతాం. చేతులు గూడా కందిపోకుండా పెంచుతాం మనం. ఇంకా వాడి జీవితంలో చిన్న కష్టాలొస్తే ఏం తట్టుకుంటాడు? కాన్ఫిడెన్స్ వాడికి ఎక్కడి నుంచి వస్తది? రాదు. బట్ ఈగలు చూడండి పక్షిలోంచి మనం నేర్చుకోవాల్సింది. తన గూడును తను డిస్ట్రాయ్ చేస్తే ఆ పిల్ల పక్షులు ఏమవుతాయి? చెదిరిపోతాయి. చెదిరిపోయినప్పుడు ఆ ఈకల నుంచి ముక్కులోంచి పెట్టి ఈకలకి అంటే ఈకల్ని కదిలిచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా రెక్కలొస్తాయి. రెక్కల నుంచి ఎగరాలని వస్తది. కానీ మనం కంఫర్ట్ జోన్స్ ఇస్తున్నాం. సో, కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చినప్పుడే కాన్ఫిడెన్స్ అనేది చాలా వస్తది. తప్పు చేసినా పర్వాలేదు. కానీ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి తప్పు చేస్తాం, 2 సార్లు తప్పు చేస్తాం. కానీ మూడోసారి అయితే రైట్ అనే చేస్తాం కదా! లేదు కంఫర్ట్ జోన్‌లోనే ఉంటే అలానే ఉండిపోతాం. మనం ఇవాళ ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఎందుకండి? పక్క కాలనీకెళ్ళి మన రిలేటివ్స్ ఇంట్లో తాగినా గూడా మనకు వాటర్ తాగితే వెంటనే మనకు జలుబు, దుమ్ములొస్తుంది. అవునా కాదా? ఆలోచన. ఎందుకంటే మనకు మినరల్ వాటర్ బాటిల్ కావాలి. ఆర్‌ఓ ప్యూరిఫైడ్ కావాలి మనకు. ఆర్‌ఓ ప్యూరిఫైడ్ లేకపోతే మా పిల్లోడు నీళ్ళు తాగడు, మేము తాగమండి. But central government of India banned 2 years back only all the RO water purifier filters in India.
అందులో తాగేది నీళ్ళే కాదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో బ్యాన్ చేసింది. ఆల్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్. అందుకే ఈ మధ్య కొత్తగా వాళ్ళు కాపర్ అని చెప్పి పెడుతున్నారు అమ్ముకోవడానికి. ఇంతకుముందు కాపర్ లేదు, కానీ మన ప్రాచీన యుగం నుంచి కాపర్ ఉంది. సో కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అండ్ లాస్ట్ థింగ్ విచ్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ ఈగల్ ఈస్, ఈగల్ కూడా ముసలిది అవుతుంది కదా, మరి ముసలిది అయినప్పుడు ఏం చేస్తుందండి? అది దానికి ఎంత యాటిట్యూడ్ అంటే ఈగలకి, ఊడుకోదు, ఓ పక్కన మూలాన కూర్చొని ఊరుకోదు అది. ఎందుకంటే వేరే పక్షులకి వేరే జంతువులకి దొరికితే ఆహారం అవుతుంది అని చెప్పేసి అని కష్టపడి 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 ఎత్తైన కొండ శిఖరాలకు వెళ్తుందండి. వన్స్ ఈగల్ ఈజ్ బికమింగ్ ఓల్డ్, ఇట్ విల్ రీచ్ టు టాప్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ ఇట్ విల్ స్టే ఫర్ ఫ్యూ మంత్స్. కొన్ని నెలలు అక్కడ ఉండేసి తన ముక్కుని ఆ కొండలకు రాసేసి 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 తన ముక్కుని చెరిపేసుకొని, ఎందుకంటే పాత ముక్కు అయిపోయేసరికి పెద్దగా అయిపోయేసరికి ఇబ్బంది అవుతుంది. సో ఆ ముక్కుని చెరిపేసుకొని మళ్ళీ కొత్త ముక్కు డెవలప్ చేసుకొని అదే ముక్కుతోటి తన యొక్క ఫీదర్స్ ఓల్డ్ అయిపోయింటాయి. ఓల్డ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అవి హెవీ అయిపోయి ఎగరడానికి రావు. ఈగలకున్న బేసిక్ క్వాలిటీ ఎగరడము, అది హైట్గా ఎగరడం. సో ఆ ఫెదర్స్ అన్నిటిని తీసేసుకొని ఆ కొండ పైన అంచుల్లో ఉంటుంది కొన్ని నెలలు, మళ్ళీ కొత్త ఫెదర్స్ వచ్చేంత వరకు. ఎందుకు అంటే మనం ఒక్కసారి తక్కువగా ఉన్నప్పుడు మనం మన శత్రువులకు దొరకకూడదు. అందుకని కొండ పైన అంచులోకి వెళ్తాం. అప్పుడు కొండ పైన అంచులోకి శత్రువులు రారు కదా. సో అక్కడ మళ్ళీ ఎప్పుడైతే తన కొత్త ముక్కు తన కొత్త ఫెదర్ వస్తుందో మళ్ళీ తన జర్నీ అనేది మొదలు పెడుతుంది. సో మనిషి అన్నవాడు కూడా తన టైం బాగాలేనప్పుడు మనము ఏమంటే ఆ పనులు చేయకుండా కొన్నాళ్ళు పాజ్ ఇచ్చుకోవాలి అని చెప్పేసి, కొన్నాళ్ళు పాజ్ ఇచ్చుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ 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 బ్యూటిఫుల్, రైట్? సో స్టార్టింగ్ మీకు కొన్ని ఫార్ములాస్ చెప్పాను, కొన్ని టిప్స్ చెప్పాను. దాని తర్వాత మీకు ఒక వేటగాడు ఒక పక్షి గురించి 3 టిప్స్ చెప్పాను. దాని తర్వాత మన లయన్ యాటిట్యూడ్ అండ్ ఈగల్ యాటిట్యూడ్ గురించి చెప్పాను. సో మ్యాక్సిమం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి ఈ కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ మా యొక్క ఫెసిలిటేటర్స్కి అండ్ మీకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్, బాండేకర్. థ్యాంక్ యూ.